చూసావా సజ్జల, నేను కాలు బయట పెడితే జనం ఎలా తండోపతండాలుగా వచ్చేస్తా ఉన్నారు. ఓడిపోయినా నా క్రేజ్ మారలేదు. అబ్బో, నీకు అలా అనిపించిందా? మొన్న రాంబాబుని ఇంటికి వెళ్ళినప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉంటే దిక్కులేక కేరళ సన్నీ లియోని ఫోటో పెట్టి సోషల్ మీడియాలో మేనేజ్ చేసి పరువు పోగొట్టుకున్నాం. ఆ దెబ్బతో నెటిజన్లు మనల్ని ఒక ఆట ఆడుకున్నారు. అంటే ఏంది నువ్వు అనేది? నేను చూస్తా ఉంది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కొక్కడికి 500 పేటిఎం, హాఫ్ బాటిల్ చీప్ లెక్కరు, ఓ బిర్యానీ పొట్లం ఇచ్చి మరీ సందులోకి తోలాం. ఇలా ఇరుకు సందులో పెడితేనే కదా 100 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినట్లు కనిపించేది. అదేంది సజ్జల, అక్కడ చూడు పిల్లలు వికలాంగులు కూడా నా పైన ప్రేమతో తోసుకుంటూ వచ్చేస్తా ఉన్నారు కదా. ఒక్కేం కాదు, కొంచెం బుర్రవాడు జగను. నిజంగా అంత జనమే వస్తే ఆ తోపులాట్లో చిన్న పిల్లలు వికలాంగులు ఎలా రాగలరు? నీ గ్రాఫ్ పెంచడానికి మేమే వాళ్ళని అక్కడ సెట్ చేశాం. ఇదంతా పబ్లిసిటీ స్టంటే. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత అమాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. చూడు జగను, నీ పబ్లిసిటీ పిచ్చి అధికార దాహం ఇంకా తీరలేదా? ఈ కొత్త డ్రామాలేంటి? ఏందమ్మా నువ్వు అనేది? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నేను జననేతను. తొక్కేం కాదు, జనం ఎక్కువగా వచ్చారని చూపించుకోవడానికి నీ డ్రోన్ కెమెరాల షూటింగ్ కోసం 100 మంది కూడా పట్టని ఈ సందుల్లో గొందుల్లో తిరుగుతావా? తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిందే కాకుండా మళ్ళీ ఇన్ని కొత్త డ్రామాలాడుతున్నావా పాపిష్టోడా? ఏ డ్రామాలా? ఇదంతా జగన్ సునామీ అని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సునామీనా సున్నపు బట్టినా? ఇది సైకో జగన్ సునామీ. ఇక్కడికొచ్చింది నువ్వు సుగొల్పిన పేటిఎం సైకోలే కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? నిజమైన జనం ఎప్పుడో నిన్ను గత ఎన్నికల్లో తరిమి కొట్టారుగా, మర్చిపోయావా సైకో రెడ్డి?